వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేరమ్మ మండువ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కొన్ని సెంటిమెంట్స్ అయితే కలిసి రావట్లేదా అంటే అవుననే చెప్పాలి. ప్రత్యేకించి ఈరోజు చూసినట్లయితే ఒక ఋషికొండ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరువును బజార్ను పెట్టింది. ఒక ఋషికొండ జగన్మోహన్ రెడ్డి పరువును బజార్ను పెడతామే కాదు, ఈరోజు జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి చర్చ జరిగేలా చేస్తుంది ఒక ఋషికొండ అంశం. అదేవిధంగా ఋషికొండ మీద ఆయన కట్టించుకున్న పాలసీల అంశం. ఇక మరోవైపు చూసినట్లయితే ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే కొన్ని 48 కేసులు పైగా ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు. ఆయన ఆల్రెడీ జైల్లో కూడా ఉండొచ్చారు 16 నెలల పాటు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ కేసులను కూడా ఈరోజు ఋషికొండ దెబ్బకు, ఒకే ఒక ఇష్యూ దెబ్బకు ఆ 16 నెలల జైలు అంశం కానీ, గతంలో ఆయన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులను కానీ జనం మర్చిపోతున్న పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అలా జనం సొమ్ముతోని, మంది సొమ్ముతోని అన్ని కోట్లు పెట్టి, ఆఖరికి బాత్రూమ్స్ దగ్గర నుంచి బయట లాన్ల వరకు అన్ని కోట్లు కుమ్మరించి ఒక ఎస్టేట్ లాంటి భవన నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది అనేది ఈరోజు కామన్ మ్యాన్కి కూడా అర్థం కాక జుట్టు బిక్కుంటూ ఉన్నారు. అసలు ఏంటి ఇది, అసలు ఇక దీనికి అంతెక్కడ అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. అలా ఒక ఋషికొండ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరువును బజార్ను పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్తారని కూడా చాలామంది దేశం ఎదురు చూస్తుంది ఈ రోజున. ఇది ఒక ఎత్తు అయితే, ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయంలో ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా, ఎంత కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా, పూర్తి స్థాయిలో ఈరోజు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మీద వస్తున్న విమర్శలు చూస్తేనే, వాళ్ళ మీద పడుతున్న ట్వీట్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీం ఋషికొండ కారణంగా బదనాం అయ్యారు అనేది. గతంలో మనం చూసినట్లయితే సేమ్ ఈ కొండ ఇష్యూ, ఋషికొండ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్గా మారిందో, గతంలో తిరుమల కొండ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి అంతే సెంటిమెంట్గా మారింది. తిరుమల కొండల్ని, ఆయన 7 కొండలు అంటేనే ఏపీ ప్రజలకు ఎంత సెంటిమెంట్. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకి, శ్రీవారికి ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది ఇదే డివోటీస్. ఆ స్థాయిలో ఎప్పుడు కూడా తిరుమల అంటే ఒక పవిత్రత, ఆ పేరు వింటేనే ఒక పవిత్ర భావం గుర్తుకొస్తుంది. దాన్ని ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అపవిత్రం చేశారు అనేది అది వేరే విషయం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈరోజు చూసినట్లయితే తిరుమల కొండ మీద ఆ రోజు వైఎస్ ఫోకస్ పెట్టిన తీరు, 7 కొండలు ఎక్కడున్నాయంటూ కూడా ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తీరు, ఆ తర్వాత వాటిని ఆ కొండల్ని తీసేస్తూ కూడా శేషాచలంలో అన్నిటికీ పర్మిషన్ ఇస్తూ ఆయన జీవోలు ఇచ్చిన తీరు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అసెంబ్లీ అట్టుడికేలా చేశాయి. చంద్రబాబు నాయుడు వర్సెస్ రాజశేఖర రెడ్డి అనే ఒక పరిణామాలను కూడా తీసుకొచ్చాయి ఆ రోజు అసెంబ్లీ వేదికగా. సో అలా ఒక వ్యక్తిగత విమర్శలు కూడా ఆ రోజు అసెంబ్లీ వేదిక అయింది. ఈ క్రమంలోనే 7 కొండల మీద విమర్శలు చేసిన కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి అదే కొండల పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రమాదంలో కూడా మరణించారు. అంటే ఒక తిరుమల కొండ ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక సెంటిమెంట్, నెగిటివ్ సెంటిమెంట్గా మారిందో, ఈరోజు చూసినట్లయితే ఋషికొండ కూడా జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఒక సెంటిమెంట్నే తెర మీదకు తీసుకొస్తుందన్న చర్చ ఉంది. ఇదే దేవుడి స్క్రిప్ట్ అని అనుకోవాలి. ఇది ఈ విధంగా కూడా సెటైర్లు పేలుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇది ఎక్స్టెంపో అవుతుంది దీని గురించి గట్టిగా మాట్లాడితే. కానీ ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో చాలా కష్టపడి ఆయన పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సీఎం కావడం జరిగింది. ఆ రోజు తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. గత కాంగ్రెస్ సీఎంల కంటే భిన్నంగా ఆయన అప్పట్లో సాధించిన సీట్లు కానీ ఇవన్నీ కూడా ఆయనకు ఒక యాడ్ అన్ ఎలిమెంట్గా మారాయి. అటు తెలంగాణ వాయిస్ వినిపించే నేతలందరినీ కూడా పార్టీలో అణగదొక్కే ప్రయత్నం కానీ, ఎక్కడా కూడా అలాంటి వాయిస్ వినిపించకుండా వాళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్న తీరు కానీ, ఇలా వైఎస్కి అయితే ఒక మోనోపలీగా ఆయన వ్యవహరించినప్పటికీ బట్ మూర్ఖుడుగా ఎక్కడ వ్యవహరించలేదనే చెప్పుకోవాలి. లైక్ జగన్మోహన్ రెడ్డి తరహాలో ఆ స్థాయిలో ఆయన అభిమానులు కూడా సంపాదించుకున్నారు. తన ఆహార్యం కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు, ఆరోగ్యశ్రీ లాంటి 108 లాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డిని నిజంగానే ఇప్పటికీ ఆయన్ని చెప్పుకుంటూ ఉంటారంటే ఇలాంటి పథకాల వల్లే అనుకోవాలి. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చినారు. దెన్ 2009లో మరోసారి ఆయన ఎన్నికలకు వెళ్ళున్నారు. 2009 లాంటి పరిణామాల్లో ఆ రోజు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది స్టేట్లో. ఎందుకంటే ప్రజారాజ్యం అప్పుడే పురుడు పోసుకుంది. ఏదైతే సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి తనకి సినిమాల్లో వచ్చిన ఇమేజ్ నటు రాజకీయాల్లో కూడా ఆ ఇమేజ్ని పూర్తి స్థాయిలో ఫోకస్ చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజారాజ్యం పేరుతో ఒక పార్టీ పెట్టున్నారు. ప్రజల్లోనే ఏదైతే పేరులోనే ప్రజలు నింపుకున్న ప్రజారాజ్యం ఆ రోజు నిజంగానే ఒక సంచలనం రాష్ట్రంలో. అయితే ఒక పక్క ప్రజారాజ్యం, మరోవైపు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపు నుంచి, మరోవైపు చూసినట్లయితే టీడీపీ ఆ రోజున అప్పుడున్న సిచ్యువేషన్లో టీడీపీ చంద్రబాబు నాయుడు అటు టీఆర్ఎస్తోని ఇటు లెఫ్ట్ పార్టీలతో కూడా మహాకూటమి పేరుతో ఏర్పాటు చేసి ఒక పొత్తునైతే పెట్టుకున్నారు. ఒక ట్రయాంగిల్ ఫైట్కి వేదిక అయింది ఆ రోజు.
ఇక ప్రజారాజ్యానికి తోడు ఆ రోజు లోక్సత్తా కూడా ఉద్యమ పార్టీగా ఉన్న లోక్సత్తా, ప్రజా సమస్యల వేదికగా ఉన్న లోక్సత్తా పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ పార్టీ అధినేత లోక్సత్తా అధినేత అయిన జయప్రకాష్ నారాయణతో పాటు ఇంకొంతమంది కూడా ఆ రోజు ఆ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తూ పోటీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉమ్మడి రాష్ట్రంలో. ఈ క్రమంలోనే ఒక ట్రయాంగిల్ ఫైట్కి వేదికైంది అనుకోవాలి అప్పుడు ఎన్నికలు. బట్ ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికార పార్టీ వ్యతిరేక ఓటు అన్ని పార్టీల మధ్య ప్రజారాజ్యం, లోక్సత్తా, టీడీపీ మధ్య చీలిక కారణంగా ఆ రోజు మాత్రం కూటమి పూర్తి స్థాయిలో అధికారానికి దూరమైంది. దెన్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం కావడం జరిగింది. సో రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన రెప్యుటేషన్ అటు ఢిల్లీ స్థాయిలో కూడా ఆ స్థాయిలో అమాంతం పెరిగిందని అనుకోవాలి. ఇండివిజువల్గా తన ప్రభుత్వాన్ని తను అందించే సంక్షేమ పథకాల మీద ఆయన ఫోకస్ పెడుతూనే పాదయాత్రలో తాను చూసిన ఇష్యూస్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం, వాటన్నిటికీ సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూనే అటు ఇడుపులపాయ లాంటి అనేక ఏదైతే అవమానాలను కూడా ఎదుర్కొన్నారు ఆయన. ఇడుపులపాయలో తన ల్యాండ్ని కూడా ఎత్తి చూపించిన తర్వాత అటు ప్రతిపక్షాలు హైలైట్ చేసిన తర్వాత ఆయన కొన్ని ప్రభుత్వాన్ని సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దానికి ఇడుపులపాయ మీద అదే స్థాయిలో అంత ప్రేమ కూడా చూపిస్తూ వచ్చారు ఆ తర్వాత రోజుల్లో. ఈ క్రమంలోనే తిరుమల గురించి చర్చ జరుగుతూ ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలలో 7 కొండలు ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడిన తీరు ఇది టీడీపీ కూడా ఆగ్రహాన్ని కలిగించింది. మామూలుగా చూసినట్లయితే చంద్రబాబు ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉన్నారు డీస్ అయినప్పటికీ. ఇటు బట్ చంద్రబాబు నాయుడు చూస్తే మొదటి నుంచి కూడా ఆయనకు ఒక తిరుమల సెంటిమెంట్ కానీ శ్రీవారి సెంటిమెంట్ కానీ ఉంటూ వచ్చింది. పర్టికులర్లీ 2004లో ఒక అలిపిరి ఇష్యూ తర్వాత క్లైమోర్ మైన్స్ పెట్టిన నక్సలైట్స్ ఆ ఇన్సిడెంట్కి కారణమైన తర్వాత అంత పెద్ద ఇన్సిడెంట్స్ నుంచి కూడా తాను ప్రాణాలతో బయటపడ్డ తీరు మాత్రం అలిపిరి దగ్గర, అది శ్రీవారే తనను కాపాడారు అనేది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. అందుకే అప్పటి నుంచి ఆయనకు వెంకటేశ్వర స్వామికి ఒక స్ట్రాంగ్ డివోటీగా మారారు. ఎప్పుడైతే తిరుమల మీద చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ చేసిన కామెంట్స్ చంద్రబాబు నాయుడుకి ఆగ్రహాన్ని కూడా కలిగించాయి. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఇక చంద్రబాబును ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు కూడా, మీ అమ్మకి ఎలా పుట్టావు నువ్వు అంటూ కూడా ఆయన చేసిన విమర్శలు కానీ అందరూ పూర్తి స్థాయిలో దాని మీద వ్యతిరేకత రావడంతో దాన్ని వెనక్కి కూడా తీసుకున్నారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక్కడ తిరుమల కొండల గురించి చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ కూడా బాగుపడరంటూ మాట్లాడారు. దేవుడితో పెట్టుకుంటే నువ్వు ఫినిష్ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ పేరుతో చిత్తూరు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ప్రైవేట్ చాపర్లోని ఆ చిత్తూరు కార్యక్రమానికి వెళ్తూ ఆయన పౌరాలగుట్ట సమీపంలో ఆ ఫ్లైట్ క్రాష్, ఆ చాపర్ క్రాష్ అవ్వడం జరిగింది. దాదాపు ఆయన అక్కడి నుంచి ఆయన డెడ్ బాడీని బయటికి తీసుకురావడానికే 2 రోజులు సమయం పట్టింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ కూడా మనకు తెలిసిందే. వైఎస్ కోసం చనిపోయిన కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు అనుకోవడం, బట్ తను సీఎం చేయకుండా రోసే లాంటి వాళ్ళని సోనియా గాంధీ సీఎంగా ప్రతిపాదించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఆగ్రహాన్ని కలిగించి ఏకంగా సోనియా మీదే తిరుగుబాటు చేస్తూ ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ అప్పుడు అక్రమాస్తుల కేసులోనే ఆ రోజు ఆయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. సిబిఐ అదేవిధంగా ఈడీ వెంటబడ్డాయి జగన్మోహన్ రెడ్డి వెంట. సో ఈ పరిణామాలు అన్నిటి తర్వాత 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి చూస్తే 2014లో ఓడిపోయారు. అదే టెంపోతో పాదయాత్ర చేపట్టారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను పెట్టుకున్నారు. తల్లి చెల్లిని తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నారు. ఈ క్రమంలోనే 2019లో ఒక థంబింగ్ మెజారిటీతో ఒక ఛాన్స్ రూపంలో ఒక వేవ్ రూపంలో ఆయనకి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇదంతా ఒక ఎత్తు. సరే, గత 5 ఏళ్ల పాటు ఆయన పాలన ఎలా ఉంది, ఎలాంటి ఒక వెండెట్టా పాలిటిక్స్కి ఆయన తెరదీశారు, పార్టీలో తన ప్రత్యర్థుల్లో చిన్న కార్యకర్త దగ్గర నుంచి అతిపెద్ద స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు వరకు ఎలా వాళ్ళందరినీ కేసులు, అరెస్టులు, హ్యూమిలేట్ చేస్తూ వచ్చారనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో దాని ప్రతిఫలమే ఈ రోజున కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఫోకస్ పెట్టి అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రతిపక్షాలే నా టార్గెట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మాత్రం జనంలో ఒక ఏహభావం అనేది కలిగించింది. ఈరోజు అందుకే 82% పైన ఓట్ బ్యాంక్ నమోదైంది అంటేనే చూసుకోవాలి. ఒక సునామీ, ఓట్ల సునామీ కనిపించింది. దాని రిజల్ట్ కూడా ఈరోజు కూటమి ఒక ప్రభంజనం. కూటమి 164 స్థానాల్లో గెలవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన చోట్ల కూడా మెజారిటీ 35 నుంచి 40 సీట్ల దాకా ఒక 50,000 మెజారిటీ సాధించిన కూటమి అభ్యర్థి అది నిజంగా ఒక వింతనే చెప్పుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లతో ఒక డిజాస్టర్గా మిగిలింది. అయితే ఇక్కడే చర్చ జరుగుతోంది. ఎలాగైతే అటు తిరుమల శ్రీవారితో పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారనే విమర్శలు చాలాసార్లు టీడీపీ చేస్తూ వచ్చింది, టీడీపీ మాట్లాడుతూ వచ్చింది. ఈరోజు అలాంటి దాన్నే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి ఏదైతే టచ్ చేయకూడదో, ప్రకృతిని ఏదైతే విధ్వంసం చేయకూడదో అదే ప్రకృతి మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా ఋషికొండ రూపంలో. ఈరోజు ఋషికొండ అనేది వైజాగ్కి తలమానికం. ఋషికొండ మీద ఒక పర్యాటకులకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న తీరు కానీ, అంత అద్భుతంగా సముద్ర తీరంలో ఋషికొండ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఆ వనం అది. సో అంత అద్భుతంగా ఉంటుంది ఋషికొండ అంటేనే. అక్కడికి వెళ్ళిన పర్యాటకులకు తెలుస్తుంది ఎంతమంది ఏదైతే ప్రపంచ పర్యాటక ఇష్యూస్లో కూడా ఋషికొండ దానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది వైజాగ్ అంటేనే. వైజాగ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఋషికొండని టచ్ చేయకుండా రాదు. అలాంటి ఒక ఋషికొండ
సుదీర్ఘకాలం ఆఖరికి వైఎస్ కూడా రుషికొండ లాంటి వాళ్ళని టచ్ చేయడానికి భయపడ్డారు. ఆయనకన్నా ముందున్న సీఎంలు, ఆయన తర్వాత ఉన్న సీఎంలు కూడా రుషికొండను ఎప్పుడూ టచ్ చేయలేదు. కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులని నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి వైజాగ్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. వైజాగ్కి అప్పటి నుంచి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా పెడితే చాలామంది అక్కడ అనఫిషియల్ సీఎంలుగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మొదలుకొని ఒక ఎంవీవీ సత్యనారాయణ వరకు తామే మోనోపలి అన్నట్టుగా కూడా వ్యవహరించారు అక్కడ. ఇక ఈ క్రమంలోనే రోజా లాంటి వాళ్ళని టూరిజం శాఖ మినిస్టర్ చేసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం 147 సార్లకు పైగా వైజాగ్ వెళ్తున్నాను, నేను రేపు వెళ్తున్నాను, ఎల్లుండి వెళ్తున్నాను అని చెప్తూ వచ్చారు 5 ఏళ్ల కాలంలో. ఇక జగన్మోహన్ రెడ్డి రేపు వస్తున్నారు, ఎల్లుండి వస్తున్నారు అంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రకటనలు చేస్తూ వచ్చి వైజాగ్లో భూ కబ్జాలు మొదలుకొని అనేక ఆరోపణలు వాళ్ళని చుట్టుముట్టాయి వైసీపీ నేతలు. ఇదంతా ఒక ఎత్తు అయితే రుషికొండ మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కన్నుబడిందో తాను 3 రాజధానులు అంటాం కాదు, వైజాగ్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేయాలనుకున్నారు ఆయన. ఈ క్రమంలోనే వైజాగ్ వెళ్తానికి కూడా సిద్ధమయ్యారు. బట్ ఆ ఎమ్యూనిటీస్ సరిగ్గా లేకపోవడంతో కొంచెం హోల్డ్లో ఉన్నారు. బట్ ఎలక్షన్స్ వచ్చినాయి. బట్ ఎన్నికల తర్వాత తానే అధికారంలోకి వస్తానని కలగన్నారు. దానిలో భాగంగానే రుషికొండలో ప్యాలెస్ క్యారెక్టర్ రిసార్ట్స్ని కోలుగొట్టి మరి అవి పాత బిల్డింగ్స్ అయిపోయాయన్న సాగుతోని అక్కడ ప్యాలెస్లు కూడా తెరదీస్తున్నారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఎక్కడ కూడా ఒక రాజధానికి ఒక ఇటుకరాయి కూడా వేయని జగన్, ఉన్న బిల్డింగ్ని పాడు చేసిన జగన్, అమరావతి సెక్రటేరియట్ మొదలుకొని అసెంబ్లీ వరకు ఎప్పుడు వాటిలో అడుగు పెట్టడానికే అంతగా ఇష్టపడిన జగన్ ఈరోజు చూసినట్లయితే అమరావతి పేరుతో వేసిన సీడ్ యాక్సిస్ రోడ్లను కూడా తవ్వుకొని పోతున్న సైలెంట్గా ఉన్న జగన్, కానీ ఒక్క ఇటుక కూడా ఎక్కడా పేర్చడానికి ఇష్టపడిన జగన్ ఈరోజు రుషికొండలో మాత్రం ప్యాలెస్ను నిర్మించాడు. ఆ రుషికొండలో ప్యాలెస్ను చూసిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఈరోజు మనం చూస్తే నేషనల్ మీడియాలో ఒక బకింగ్హామ్ ప్యాలెస్ ఇవంటివి కూడా ఆ రుషికొండలో ప్యాలెస్ దెబ్బకు వాటి కాలి గోటికి కూడా సరిపోవన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ విజువల్స్ కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళు కానీ ఆ చూసిన తీరు కానీ బయటకు వస్తున్న తీరు చూసినట్లయితే జనం ఈరోజు ముక్కును వేలేసుకున్న పరిస్థితి. 500 కోట్లు అనేది కేవలం మీడియాలో వినిపిస్తున్న మాట మాత్రమే. అన్అఫిషియల్గా వాటికి ఎంత ఖర్చు పెట్టారు, ఇంపోర్టెడ్ సామాన్ తెప్పించడానికి అన్నీ మొత్తం ఎక్కడ గ్రానైట్ మొదలుకొని అక్కడ పెడుతున్న చిన్న పర్టికులర్ థింగ్స్ వరకు కూడా ఏ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టారు, ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఏ జపాన్ మొదలుకొని అమెరికా దాకా ఎక్కడి నుంచి వాటిని ఇంపోర్ట్ చేసే ప్రయత్నం చేశారనేది అది నిజంగా దాని మీద రాస్తే ఒక బుక్కే అవుతుంది అనుకుంటాను. ఒక పెద్ద బుక్కే, ఒక చరిత్రే అది నిజంగా. అంత అద్భుతంగా రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ మీద, రుషికొండలో ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేసుకోవడం మీద, తాను ఒక రాజు తరహాలో గతంలో నియంతలుగా వివరించిన హిట్లర్ మొదలుకొని అనేక మంది వరకు ఎవరు ఈ స్థాయిలో ఒక తొగ్లక్ దాకా ఈ స్థాయిలో ఎవరు కూడా ఇంత ఎమ్యూనిటీస్తోని ఒక ప్యాలెస్ నిర్మించుకుంటారని కూడా ఎవరు అనుకోము. కానీ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుందే ఇది. కానీ గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తన సంపదని చూయించుకోవడానికి ఆయనకి ఇష్టపడుతూ వచ్చారు. లైక్ మనం చూస్తే గతంలో ఒక గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చూసాం ఆయన ఇంట్లో కమోడ్స్ కూడా గోల్డ్తో చేసి ఉంటాం అనేది. ఈరోజు అలాంటి సీన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరికైనా సీఎంలుగా చేసిన వాళ్ళకో ప్రతిపక్ష నేతనో డబ్బులు ఉంటేనో వాళ్ళు ఉన్న దగ్గర ఒక ఇల్లు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా ఒక గెస్ట్ హౌస్ లాంటిది కట్టించుకుంటారు. 1-2 బిల్డింగ్స్ కామన్గా, ఈవెన్ వైఎస్ కూడా అంతే. కానీ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆయన బెంగళూరులో ఒక ఇల్లు యలహంకలో, అదేవిధంగా కడపలో ఒక ఇల్లు, పులివెందుల్లో ఒక ఇల్లు, ఒక ప్యాలెస్, అదేవిధంగా లోటస్ పాండ్ అతి అద్భుతంగా నిర్మించిన లోటస్ పాండ్ ఇప్పటికీ కాంట్రవర్సీ ఉంది అక్కడ. సో అది కాకుండా తాడేపల్లి ప్యాలెస్, ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఆయన కట్టుకున్న తీరు కానీ చుట్టూ ఆయన కంచె ఏర్పాటు చేసుకున్న తీరు, ఆయన ఎంత సీఎం ఉన్నా ఎంత కంచె ఏర్పాటు చేసుకున్నారనేది చాలామందికి అర్థం కాని విషయం. అలాంటిది ఈరోజు ఏకంగా రుషికొండను తవ్వి రుషికొండ మొత్తం మీద కూడా అంత ప్యాలెస్లు నిర్మించిన తీరు మాత్రం నిజంగా నభూతో నభవిష్యత్ అనుకోవాలి. ఇది చూసిన వాళ్ళు చాలామంది ఆయన విమర్శిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈ స్థాయిలో అంత చాలా ఫాస్ట్గా వితిన్ ద స్పాన్ ఆఫ్ 2 years వాటిని కంప్లీట్ చేసినందుకు, అది కూడా కొండ మీద నిర్మాణాలు, ఎవరైనా జగన్ పొగడాల్సిందే. అలా ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి పరువు తీసే విధంగా ఒక రుషికొండ ఉందని చెప్పుకోవాలి. దీని మీద ఈరోజు ఎంక్వైరీ కమిషన్ కూడా వేయబోతోంది అధికార పార్టీ. అటు రోజాతో సహా ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఉచ్చైతే బిగుసుకోబోతోంది. రుషికొండ నిర్మాణాల మీద సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాళ్ళు తిట్టినందుకే దాని మీద గ్రీన్ మ్యాట్ని కప్పేశారు. ఈ నిర్మాణాలు కడతాం కనిపించకుండా కూడా ఆ గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు కూడా మనకి చాలా రోజుల పాటు గ్రీన్ మ్యాట్ కప్పేసిందే కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు ఈ నిర్మాణాలు చూసిన తర్వాత అసలు ఏం చేయాలి, దీని మీద ఎలా ముందుకెళ్లాలనే అంశం మీద కూడా టీడీపీ మల్లగుల్లాలు పడుతూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఓటము, గత 5 ఏళ్లుగా ఆయన చేసిన పనులు ఆయన ఈరోజు ఓటం పాలై ఇంట్లో కూర్చోబెడితే అదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసులు, గతంలో ఆయన మీద ఉన్న 16 కేసులు, ఏదైతే 16 నెలల జైలు కానీ 40 కేసులు కానీ ఉంటే అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు రుషికొండ ఒక ఎత్తు అన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా లోకల్ మీడియా మొదలుకొని సోషల్ మీడియా మొదలుకొని జాతీయ మీడియా దాకా ఈరోజు జగన్ పరువునైతే బట్లిప్పి బజార్ను నిలబెడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆ రుషికొండ ఒక్కటే చాలు జగన్మోహన్ రెడ్డిని రోడ్డును పడేయడానికి అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది.
మరి అదే స్థాయిలో ఎంక్వైరీకి కానీ ఫోకస్ పెట్టినట్లయితే ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క రిషికొండ ఇష్యూలోనే ఇరుక్కునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కేసులోని చోట కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుతోని 52 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టి ఆయన పంత నెగ్గించుకునే ప్రయత్నం చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి రిషికొండలో ఉన్న అక్రమాలు అక్కడ తవ్వినట్టయితే ఈరోజు ఎన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది? ఈరోజు కేవలం రిషికొండ ఒక్క ఇష్యూలోనే జగన్మోహన్ రెడ్డి పాపం పండే అవకాశం అయితే ఉంటుందనేది టీడీపీ నేతల ఆరోపణ. లెట్స్ సీ మరి ఒక తండ్రికి ఎలాగైతే ఆయన తండ్రికి తిరుమల కొండ ఒక సెంటిమెంట్ అయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక రిషికొండ కూడా ఒక సెంటిమెంట్గా మారబోతోంది. మొత్తానికి ఈ రిషికొండ కేసులోనే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా ఉండబోతోంది అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత బయటపడి ఎన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా అడ్డంగా ఇప్పటికే ఇరుక్కున్న సిచ్యువేషన్ అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలే వాటిని చూసి అవాక్ అవుతున్న పరిస్థితి. వాళ్ళకు కూడా ఎంట్రీ లేదు ఇప్పుడు దాకా. సో వాళ్ళే ఏం చేయాలి, ఎలా దీన్ని మనం డిఫైన్ చేసుకోవాలని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఇష్యూ మీద తన తండ్రి తరహాలోనే తిరుమల కొండ ఎలాగైతే తన తండ్రికి ఒక మైనస్గా మారిందో రిషికొండ కూడా తనకు అంతే మైనస్గా మారింది అనుకోవాలి. సో ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ప్రకృతి చివరకు మన మీద పగబడుతుందనడానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం అని అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయో మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.